వివాహం జరిగిన స్త్రీ బాధ్యతలు ఏమిటి? వివాహం చేసుకుని రాగానే ఈ రోజుల్లో అమ్మాయిలకి కలలు, రకరకాల కలలు నిజమే ఉంటాయి. వివాహం చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా అందమైనటువంటి కలలు ఉంటాయి. తన భర్త తనతో ఉండాలని, చాలా కార్లు ఉండాలని, మేడలు ఉండాలని, అందమైన పిల్లలు ఉండాలని, అందరూ తన మాటే వినాలని, ఇలా రకరకాలుగా కలలు కంటూ ఉంటారు. మంచిదే, భర్త ప్రేమించాలి అనుకోవడం తప్పేం కాదు. కానీ జీవితాన్ని ఎలా గడపాలి? తన బాధ్యతలు ఏమిటి? వచ్చినప్పటి నుంచి రన్నింగ్ కామెంటరీ లాగా సెల్ ఫోన్ పట్టుకుని ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని తల్లికి చెప్పడం. నువ్వు అంత సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు ఆ విధంగా ఉండడానికి లేదు, వాళ్ళకెందుకు చెయ్యాలి, వాళ్ళెవరు అని తల్లి హితబోధలు చేయటం. తద్వారా అయితే వేరు కాపురం పెట్టడం, ఆ భర్త వినకపోతే విడాకులిచ్చి బయటికి రావడం, మరో పెళ్లి కోసం వెళ్ళటం. పోనీ మరో పెళ్ళైనా సక్సెస్ అవుతోందా? మన మనస్తత్వం మారింది. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా అంతే కదా, మరో ఇంటికి వెళ్ళినా కూడా అంతే కదా. చివరికి మిగిలేది ఏమిటి? ఏమిటి సాధిస్తూ ఉన్నారు? ఇక్కడ అమ్మాయిలు కూడా ఒక విషయాన్ని గుర్తించాలి. మనం ఒక ఇంటిలోకి వెళ్ళాము, ఆ ఇంట్లో జీవితాంతం మనం గడపాలి, పిల్లల్ని కనాలి, వారు ఆ ఇంటి వాళ్ళు అవుతారు, వాడిని పెంచాలి, వాళ్ళకొక కుటుంబం కావాలి అనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంటుంది? వాళ్ళంతా కూడా పరాయి వాళ్ళు, నాకు సంబంధం లేదు. నిజమే, కొన్ని చోట్ల అగచాట్లు ఉండొచ్చు. అత్తగారితో కానీ, ఆడపడుచులతో కానీ, మరుదులతో కానీ, భర్తతో కానీ అగచాట్లు ఉండొచ్చు. ఉన్నప్పుడు దాన్ని మన చదువు ఏమైంది, మన వివేకం ఏమైంది, మన విజ్ఞానం ఏమైంది, మన విచక్షణ ఏమైంది, మనం ఏ విధంగా సరిపుచ్చుకోవాలి, ఏ విధంగా మనం దాని సమస్య పరిష్కారం చేసుకోవాలి అనేటువంటి విషయంలో ఆ కోణంలో ఎవరైనా ఆలోచిస్తున్నారా? కాస్తంతైనా సహనం వహిస్తూ ఉన్నారా? మనం కొత్త దగ్గరికి వచ్చాం, కొత్త వాతావరణంలోకి వచ్చాం. వాళ్ళందరి మనస్సులు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ అలవాట్లు మనకి అవగాహన కావాలి. అంతవరకు మనం మాట్లాడకూడదు. ప్రతి విషయాన్ని పుట్టింట్లో చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి? చదువుకున్నారు, 25 ఏళ్ల తర్వాతే పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి. కనీసం మీ సమస్యని మీరు పరిష్కారం చేసుకోలేరా? అదే ఆఫీస్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న సమస్యలన్నీ అమ్మకు చెప్తున్నారా? అక్కడ మీ నాలెడ్జ్తో మీరు సమస్యలు పరిష్కారం చేసుకోవటం లేదా? ఒక ఉద్యోగం తప్పితే మరో కంపెనీకి మారినట్టు కాదు కదా. ఇక్కడ పెళ్ళి అంటే ఒక పెళ్ళి కాదంటే మరో పెళ్ళికి తయారవ్వడానికి ఏం చెయ్యాలి? మీరు ఆ కుటుంబం మీది అనుకోవాలి, భర్త మీవాడు అనుకోవాలి, పిల్లలు మీవాళ్ళు అనుకోవాలి. స్నేహంగా ఉండండి, అపేయంగా ఉండండి, బాధ్యతగా ఉండండి. కానీ బాధ్యతలు అక్కర్లేదు. ఆస్తులు కావాలి కానీ బాధ్యతలు అక్కర్లేదు. అన్నీ చేతికి వచ్చిన తర్వాత ఈ ముసలి వాళ్ళతో నాకేం పని అనేటువంటి అమ్మాయిలు ఉన్నారు. అన్నీ వచ్చిన తర్వాత నాకు ఎవరూ అక్కర్లేదు అని చెప్పేసేవాళ్ళు కూడా కనపడుతూ ఉన్నారు. మొన్నో అమ్మాయి పెళ్ళయింది, నెల రోజులకే అత్తగారికి ఒంట్లో బాగాలేదు. ఆ అమ్మాయి అమెరికా వెళ్ళిపోవాలి. ముగుడున్నట్ట నీకు వీసా వచ్చే వరకు మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, వెళ్ళి పల్లెటూరులో ఉండమని. అమ్మో, పల్లెటూరులో నేను ఉండాలా? నేను ఇమడగలనా అక్కడ? నేను సిటీలో పుట్టి పెరిగాను, నేను వెళ్ళను అని. మరి మీకు అనారోగ్యం చేసినప్పుడు మీ కోడలు మీ దగ్గర ఉండాలా అక్కర్లేదా? ఏ భర్త అయినా తను విదేశంలో ఉన్నప్పుడు రాలేనటువంటి పరిస్థితిలో కొన్ని రోజులైనా తన భార్య తన తల్లి దగ్గర ఉండాలి అనుకోవడం ఏమైనా నేరమా? కృష్ణాష్టమి రోజు పూజ ఏ విధంగా చేయాలి? మనకి రేపు కృష్ణాష్టమి అయితే తిథి నిర్ణయం కూడా ఏ విధంగా చేయాలి? ఈ విషయాన్ని కూడా అందరూ తెలుసుకోవాలి. కృష్ణ జయంతి అంటూ ఉంటారు, కృష్ణాష్టమి అంటూ ఉంటారు. అయితే కృష్ణాష్టమి అన్నా జన్మాష్టమి అన్నా ఒకటే, కృష్ణ జయంతి అన్నా ఒకటే. కాకపోతే దీన్ని రెండుగా చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఒకే రోజు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి తేడాగా వస్తూ ఉంటాయి. రోహిణీ నక్షత్రంతో కలిసినటువంటి అష్టమి రోజు పూజ చేయాలి అంటారు. అయితే అష్టమి మాత్రం అర్ధరాత్రికి ఉండాలి, కనీసం రాత్రికి ఉండాలి, రోహిణీ నక్షత్రం కూడా ఉండాలి. అప్పుడు కృష్ణ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇది సప్తమితో కలిసి మాత్రం అష్టమి తిథి ఉండకూడదు. అష్టమి తర్వాత నవమి రావచ్చు, కానీ సప్తమితో కలిసినటువంటి అష్టమి కాకుండా మరుసటి రోజు అంటే అర్ధరాత్రికి నవమితో కలిసినా కూడా చేస్తూ ఉంటారు. రేపు మనకి అలాగే వచ్చింది. రాత్రి 8 గంటల పైన మనకి అష్టమి తిథి ఉంది. కాకపోతే అర్ధరాత్రికి రోహిణీ నక్షత్రం కూడా ఉంది. రోహిణీ నక్షత్రంలో చేయటం విశేషంగా చెప్తూ ఉంటారు. జన్మాష్టమిని, కృష్ణ జయంతి అని, కృష్ణాష్టమిని, గోకులాష్టమి అని కూడా దీన్ని అంటూ ఉంటారు. దీనికి సంతాన అష్టమి అనేటువంటి పేరు కూడా ఉంది. అయితే కృష్ణాష్టమి రోజు పూజ ఏ విధంగా చేయాలి? ఇక్కడ రకరకాలుగా చేస్తూ ఉంటారు. కృష్ణ భక్తి కలిగినటువంటి వాళ్ళు
సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు, ఆ తర్వాత భక్తి భావంతోనే చేయటం కాకుండా ముక్తి మార్గం కోసం చేసేవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. కృష్ణ భక్తి చాలా అమోఘంగా ఉంటూ ఉంటుంది. కృష్ణుణ్ణి మనసారా తలుచుకుంటే పక్కనే నించుంటాడట, వెన్నంటి వాళ్ళని కాపాడుతూ ఉంటాడుట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమని దండం పెట్టుకోవాలి కృష్ణుడికి పూజ చేసేప్పుడు? అలనాడు అర్జునుణ్ణి ఎలా నడిపించావో, పార్థ సారథివి ఎలా అయ్యావో, అంటే పార్థుడు అంటే అర్జునుడు, అర్జునుడికి ఎలా సారథివి అయ్యావో నా జీవిత రథానికి కూడా అలాగే సారథివి కావాలి కృష్ణ అని నమస్కారం చేసుకోవాలిట. పెళ్లి కానటువంటి వాళ్ళు రుక్మిణీ కళ్యాణం చదువుకుంటే పెళ్ళవుతుంది. పిల్లలు లేనటువంటి వాళ్ళు కృష్ణ పూజ చేస్తే, సంతాన గోపాలస్వామి మంత్రం చదివితే పిల్లలు పుడతారు. ముక్తి కావాలి అనుకుంటే కృష్ణుని పూజించాలి, ప్రేమ కావాలనుకుంటే కృష్ణుని పూజించాలి. అలా ఏ కోణంలో చూసినా కృష్ణ పూజ విశేషమైనదిగా కనిపిస్తూ ఉంటుంది. అయితే కృష్ణాష్టమి రోజు పూజ ఈ విధంగా చేయాలి. కోరిక ఏదైనా కావచ్చు, చేసే విధానం ఒకే విధంగా ఉంటూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కృష్ణాష్టమి వ్రతంగా చేయటం, జన్మాష్టమి వ్రతం చేయటం వేరు, భక్తిభావంతో పూజ చేయటం వేరు. అయితే భక్తిభావంతో పూజ చేసేటువంటి వాళ్ళు ఏ విధంగా చేయాలి? ఇక్కడ కృష్ణుడికి వెన్న చాలా ఇష్టం. తప్పనిసరిగా వెన్న ఇక్కడ నైవేద్యంలో ఉండాలి. అంతేకాకుండా పూజని మాత్రం అర్ధరాత్రికే చెయ్యాలి అంటారు. అయితే వీలు కానటువంటి వాళ్ళు, చేత కానటువంటి వాళ్ళు గోధూళి వేళకి కూడా పూజ చేసేసి సమాప్తం చేస్తూ ఉంటారు. అయితే పొద్దున చేసి, కొంతమంది ఏమిటంటే పొద్దున చేసి భోజనాలు చేసేస్తే పూజ అయిపోయింది, వాళ్ళ కృష్ణాష్టమి కృష్ణుడికి కావాల్సినవన్నీ కూడా పెట్టేశాం, నైవేద్యం పెట్టాం, మేము తినేసాం, అయిపోయింది అంటూ ఉంటారు. భక్తిభావంతో మీరు పగలు చేసిన దోషమేమీ కాదు. కాకపోతే విధి విధాయకంగా చేయటం మాత్రం అది కాదు. సాయంత్రం వరకు ఉపవసించాలి. కృష్ణుడి పూజ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు పొద్దున్నే తలస్నానం చేసి సంకల్పం చేసుకుని నిత్యం చేసుకునేటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకొని గోధూళి వేళకి ఇంటి ముందు నుంచి పూజా మందిరం వరకు బియ్యం పిండితో కానీ లేదా ముగ్గుతో కానీ కృష్ణ పాదుకల్ని వేస్తారు. అలా కృష్ణ పాదుకల అచ్చులన్నమాట వేస్తారు. పూర్వకాలంలో అయితే ఆ పాదుకలకి మణిమాణిక్యాలతో ఆ పాదుకల్ని పూజించేవాళ్ళుట. కనీసం ఈ కాలంలో పాదుకలు వేస్తున్నారు, కానీ వాటిని తొక్కకుండా ఉంటే చాలు. ఆ కృష్ణ పాదుకల్ని వేసి సాయంత్రం పూట స్నానం చేసి సంధ్యా సమయానికి దీపారాధన చేసి పూజని ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసి ఇక్కడ పూజలో కూడా ఎలాంటి చిత్రపటాలు ఉండాలి, ఎలాంటి విగ్రహాలు ఉండాలి, ఎలా పూజ చెయ్యాలి అనేటువంటి విధి విధానాలు మనకి ప్రత్యేకంగా కనపడతాయి. ఇక్కడ ఏం చేస్తున్నాము? కృష్ణాష్టమి. కృష్ణుడు పుట్టాడు అంటే ఆయన పుట్టుకలోనే చాలా విశేషం, ఆసక్తికరమైనటువంటి కథనాలు. ఆయన కారాగారంలో పుట్టాడు. దేవకి వసుదేవుల పంట ఆయన పుట్టిన మరుక్షణమే ఆయన యశోద ఒడికి చేరుకున్నాడు. యశోద దగ్గర పెరిగాడు. నందవ్రజంలో నందుడు యశోద దగ్గర పెరిగాడు. ఆ యశోద కృష్ణుల ప్రేమ అజరామరమైనటువంటిది. అది తలుచుకుంటే అద్భుతమైనటువంటిది. పెంచిన తల్లికి కూడా ఎంతటి ప్రేమ ఉంటుంది అనేటువంటిది యశోదమ్మని చూస్తే అర్థమవుతుంది. అందుకని కృష్ణాష్టమి పూజ చేసేప్పుడుట దేవకి ఒడిలో ఉన్నటువంటి కృష్ణుడు, దేవకి స్తన్యాన్ని తాగుతున్నటువంటి కృష్ణుడి చిత్రపటం ఉండాలిట. దేవకి వసుదేవుల దగ్గర ఉన్నటువంటి కృష్ణుడి ఫోటో ఉండాలిట. లేదా అసలు రాయి పిండితో అయినా రాయమని చెప్తూ ఉంటారు, ఇంట్లో ఫోటో లేనటువంటి కాలంలో. ఆ తర్వాత యశోద నందుల మధ్యలో ఉన్నటువంటి బాలకృష్ణుడి ఫోటో ఉండాలిట. అదేవిధంగా రుక్మిణి దగ్గర ఉన్నటువంటి కృష్ణుడు ఉండాలి. ఉయ్యాలలో ఊగుతున్నటువంటి కృష్ణ చిత్రపటం కూడా ఉండాలిట. అలాంటి చిత్రపటాలు పెట్టి పూజ చేయాలిట. విగ్రహం ఉంటే పారాడే కృష్ణుడికి పూజ చేస్తూ ఉంటాడు. సాధారణంగా అందరి ఇళ్లల్లో కృష్ణుడు అంటే వెన్న తింటూ పారాడుతున్నటువంటి బాలకృష్ణుడి విగ్రహాలే కనిపిస్తూ ఉంటాయి. అలనాటి నుంచి నేటి వరకు కూడా కృష్ణుడు పార్థసారథిగానో లేదా రుక్మిణి పక్కన ఉన్నట్టుగానో మనకి విగ్రహాలు కనిపించవు.